కర్ణుడు కుంతికి మొదటి కుమారుడు. కాని స్నేహం కారణంగా యుద్ధంలో దుర్యోధనుడితో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాడు. భీష్ముడు యుద్ధం చేసేంత వరకు యుద్ధరంగంలోకి రానని వాగ్దానం చేశాడు. ఎందుకంటే వారిద్దరికీ పాండవ సైన్యాన్ని అంతం చేసే శక్తి ఉంది. భీష్ముడు బాణాల శయ్యపై పడిన తర్వాత అతను కురుక్షేత్రంలోకి ప్రవేశించాడు. కర్ణుడు పాండవ సోదరులను ఓడించాడు. యుద్ధంలో నకులుడు, భీముడు, సహదేవుడు మరియు యుధిష్ఠిరుడు తన తల్లి కుంతికి అర్జునుడు తప్ప తన సోదరులను చంపనని ప్రమాణం చేయడంతో వారి ప్రాణాలను విడిచిపెట్టాడు. తరువాత కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధం కొనసాగించాడు. వారి ద్వంద్వ యుద్ధంలో కర్ణుని రథచక్రం బురదలో కూరుకుపోయి కర్ణుడు విరామం కోరాడు. అదే విధంగా రథం మరియు ఆయుధాలు లేకుండా మిగిలిపోయినప్పుడు కృష్ణుడు అర్జునుడికి అభిమన్యుడికి కర్ణుడి క్రూరత్వాన్ని గుర్తు చేశాడు. తన కుమారుడి విధిని విన్న అర్జునుడు తన బాణాన్ని ప్రయోగించి కర్ణుని శిరచ్ఛేదం చేశాడు. యుద్ధానికి కొన్ని రోజుల ముందు కర్ణుని పవిత్ర కవచం మరియు చెవిపోగులు కోరినప్పుడు ఇంద్రుడు భిక్షగా తీసుకున్నాడు. దీని ఫలితంగా అర్జునుడి బాణాల వల్ల అతను మరణించాడు.